నువ్వు ఇందాకలో మాట అన్నావు చూసావా, ఒక ప్రత్యేకమైన వర్డ్ అన్నావు, అలా సెన్సిటివిటీ కాదు ఇంకేదో వర్డ్ అన్నావు, ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్, బట్ ఒపీనియనేషన్, అవును, ఒపీనియనేషన్, అవును, సెల్ఫ్, అది కూడా అవును. అండ్ ఈ మిస్చిఫ్ ఒకటి ఉన్నది. ఏదైనా ఒక మాటని ఇలాంటి ఒక సెలబ్రిటీ మాట్లాడగానే దాన్ని ఇంకా చెలవలు పలవలు చేసి నేను ఏదో ఒకటి అనుంటాను, దాని బిఫోర్ కాంటెక్స్ట్ ఉంటుంది, దాని తర్వాత దాని సమ్మరీ ఉంటుంది. ఈ రెండు ఉండవు దాంట్లో, నా కోట్లో సోషల్ మీడియాలో పెట్టి, ఈ మధ్యలో మాత్రం ఉంటుంది. సో ఈ మధ్యలో మాత్రం తీసుకుని దాని మీద డిఫరెంట్ ఐటరేషన్స్ చేసి ఇక ఇంకంతే, అది ఎటు వెళ్తుందో కూడా తెలియదు, ట్విట్టర్ అంత పేలుతుంది. ఆ మధ్యన ఒక పెద్ద ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటిది ఏదో పెద్ద ఈవెంట్, ఓ పెద్ద సినిమాకి పేరు ఎందుకండి, ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది, చాలా బిగ్ స్కేల్లో చేశారు అది. నేను అంతకుముందు ఒక 10 days బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేశాను ఎక్కడో, ఎవరో ఏదో అడిగితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, చెత్త బ్రదర్, అది నాకు చాలా బోరు, ప్రీ రిలీజ్ ఈవెంట్సే నాన్ సెన్స్, ఇలాంటిది ఏదో మాట్లాడాను. ఒక 10 days తర్వాత ఆ ఈవెంట్ జరిగింది. దానికి ఒక 2 days తర్వాత నేను అప్పుడు మాట్లాడింది, ఈ ఈవెంట్ రెండు పక్క పక్కన పెట్టేసి నేను దీని గురించే అన్నట్టు క్రియేట్ అయిపోయింది. నువ్వు అన్నది చాలా ముందు 10 days బిఫోర్ ఇంటర్వ్యూ చేశాను. తర్వాత ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ గారి ఫాదరు, ఆయన బాగా క్లోజ్, నాకు తెలుసు ఆయన బాగా, ఆయనతో కలిపి సార్ మనాడితో చెప్పండి, నేను దానికి దీనికి సంబంధం లేదు సార్, ఇది ఎప్పుడో 10 రోజుల ముందు చేశాను ఆ ఇంటర్వ్యూ, లేదు లేదు బ్రదర్, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు చేయకపోతే కదా మనం ఆలోచించాలి, ఈ పక్క పక్కన పెట్టే కార్యక్రమాలు జనం రెడీగా ఉంటారు, అది చెప్పాడు. సో దే డిడ్ంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అది అదేలే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ నీ ట్రైలర్ అయితే మాత్రం 100% ఇట్ అరౌజ్డ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ మధ్య నీ సినిమా రాకపోవడం గ్యాప్ ఒకటి, అవును, ఒకటైతే, రెండోది చిన్న చైల్డ్, అక్కడ నువ్వు ఒక పిల్లని కాపాడే ఒక సేవియరు, అవును, యాక్షన్, సో అవన్నీ కనెక్ట్ అయితే ఆల్ క్లాసెస్ విల్ టుమారో టెన్ టు గో టు థియేటర్స్ హోప్ఫుల్లీ. అంటే వాళ్ళు థియేటర్స్కి రావటమే గ్రేట్ అయిపోయిన రోజుల్లో కదా. మరి నేను ఇందాక అదే అన్నా, థియేటర్ రావట్లేదు జనం. సి బ్రదర్, అది కొంత మనమే చేసుకున్నాం కదా. ఎలా ఆర్ వి క్రియేటింగ్ సచ్ గ్రేట్ కాంటెంట్ చెప్పండి. ఏది ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో కాంపిటీషన్లో ఎలాంటి సినిమాలు ఉంటున్నాయి దాంట్లో, నొక్కితే క్లాసిక్స్ దగ్గర నుంచి వరల్డ్లో జరిగే గ్రేట్ సినిమా, లేకపోతే ఆ కొరియన్ టీవీ షోస్ కానీ, ఒక్కొక్క కొరియన్ టీవీ షో చూస్తుంటే అసలు మన సినిమాలు ఎందుకు పనికిరానట్టుగా అనిపిస్తాయి. వాళ్ళు తీసే విధానం, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ మేకింగ్, వాళ్ళ స్టోరీస్, ఆ కొరియన్ టీవీ షోస్లో ఎంత కాంప్లెక్స్గా ఉంటాయి తెలుసా. మన లేడీస్ అందరూ ఆ కొరియన్ టీవీ షోస్కి అడిక్ట్ అయిపోయారు. అవును, తెలుసా మీకు అది? ఏది నేను చెప్పేది, మన ఊళ్ళలో రాజమండ్రి, భీమవరం ఇలాంటి ప్లేసుల్లో కూడా కొరియన్ టీవీ షోస్ వస్తున్నారు. ఇంకా రాజమండ్రి, భీమవరం ఏం లేదు, ఓటీటీలో వచ్చాక అదే చెప్పాలి, పెద్దవడ్లపూడి, జగ్గైపేట అన్ని కామన్. ఎందుకంటే అంత క్లాసీగా తీస్తున్నారు. సో మన సినిమా క్వాలిటీ, రేంజ్ వాటి ముందు సరిపోవట్లేదు. సో మరి నేను ఎందుకు వెళ్ళాలి థియేటర్కి? నాకు ఇంట్లో నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కంటే 10 times or 100 times 1000 times బెటర్ ఎంటర్టైన్మెంట్ క్వాలిటీ నాకు ఇంట్లో ఉంది. క్వాలిటీ ఇస్ ద నెంబర్ 1. ఇంట్రెస్ట్, క్వాలిటీ ఆఫ్ కాంటెంట్. సెకండ్ ఈజ్ the convenience of price, the cost associated with going to a movie. Yes. నా చిన్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు ₹2.90 సినిమా టికెట్. ఇప్పుడు ₹290. అంటే ఎన్ని రెట్లు? అది 1000 రెట్లు, 100 రెట్లు పెరిగింది. 100 రెట్లు. ఇప్పుడు ఇదే అమెరికాలో చూడండి, నేను 90s అమెరికాలో ఉన్నప్పుడు $8 ఉండేది టికెట్, కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి. ఇదేం చేసేవాళ్ళు, వారం మధ్యలో రేటు తగ్గించేవాళ్ళు, $4 వచ్చేది. ఇప్పుడు నేను వారం మధ్యలో నేను చూడాలనుకుంటే $4 ఉండేది డిఫరెన్షియల్ ప్రైసింగ్. ఒక 8 weeks 10 weeks తర్వాత $2 మూవీ థియేటర్స్ అని ఉంటాయి. సేమ్ మన మల్టీప్లెక్స్లు ఎలా ఫ్లష్గా ఉంటాయి, అవి కూడా అలాగే ఉంటాయి. $2 మూవీ థియేటర్కి వచ్చేది. కరెక్ట్గా $2 మూవీ థియేటర్కి ఎప్పుడు వచ్చేదంటే ఆ సినిమా వీడియో క్యాసెట్ రిలీజ్ అయ్యే టైంకి వచ్చేది. సో వీడియో క్యాసెట్ నువ్వు రెంట్ చేసుకోవాలన్నా $2 ఉండేది, నువ్వు థియేటర్కి వెళ్ళి చూడాలన్నా $2 ఉండేది. పెద్ద ఫరక్ లేదు అక్కడ. ఎంత పెద్ద సినిమాలు నేను చెప్పేది, బిగ్ ఫిల్మ్స్. ఓకే, అప్పుడు ఇప్పుడు కూడా అమెరికాలో టికెట్ రేట్ ఎంత? $10 $12 ఉంటుంది.
ఏది మామూలు మన ఇంగ్లీష్ పిక్చర్లు, Okay. ఏది అవెంజర్స్ ఇంత బీభత్సం $300 million ఫిల్మ్స్. మన సినిమా రిలీజ్ అయితే 30 పెడతాడు, 40 పెడతాడు, $50 పెడతాడో తెలియదు అక్కడ. ఆ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఎక్కడ, ఈ కన్వీనియన్స్ ఆఫ్ ప్రైస్ ఎక్కడ, రెండు విషయాల్లోనూ మనమే దెబ్బేసుకుంటున్నాం కదా. గ్రేట్ కాంటెంట్ ప్రొవైడ్ చేయట్లేదు ఆ ప్రైస్కి అఫోర్డ్ చేయడానికి. యావరేజ్ కాంటెంట్ ఇచ్చి మనం అంత ప్రైస్ అడుగుతున్నాం మనం. ఇది ఎక్కడో నాన్ సింక్ ఉంటుంది కదా ఆడిటోరియం మైండ్లో. అవును, ఇంట్లో ఉండి ఇంతకంటే బెటర్ కంటెంట్ చాలా హాయిగా చూసుకోవచ్చు నేను. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్కి. అంత కష్టపడి థియేటర్కి వెళ్తే మళ్ళీ నేను యావరేజ్ కంటెంటే చూస్తాను, కానీ ఎంత డబ్బులు వదిలించుకుంటాను. బట్ మన సినిమాలు అక్కడికి అలా రేట్లు పెంచినా పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి కదా ఓవర్సీస్ లో. ఎన్ని సినిమాలు బ్రదర్, నువ్వు ఏదో సంవత్సరానికి 1-2 చెప్తున్నావు, వెళ్ళే మిగతా 200 సినిమాల పరిస్థితి ఏంటి? వాళ్ళు నార్మల్ రేట్సే పెడుతున్నారు, అది వేరే విషయం. అక్కడ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ వస్తుంది. అవునులే. ఇప్పుడు నీ సినిమా నువ్వు చెప్పిన ఈ ప్యారలెన్స్ లోనే గట్ట మనం ఆలోచిస్తే వాట్ ఈజ్ రియల్లీ టుమారో, మనం భలే ఉందిరా ఎదిరిపోయింది. ₹100 ₹150 ఖర్చు పెట్టుకుని నా సినిమాకి వస్తే బ్రదర్, ఐఎమ్ షూర్ దట్ 100% యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. రైట్, రేజర్ 100%. ₹100 ₹150 ఖర్చు పెట్టి 2 hours నా సినిమాకి వస్తే యూ విల్ 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఆ మాత్రం ఉంటుంది ఆ సినిమాలో. అదేలే. అంటే ఇప్పుడు కొత్త స్కీమ్ ఏదో ఒకటి బన్నీవాసు వాళ్ళు ఆ మధ్య సినిమాకి ఇంప్లిమెంట్ చేశారు, ₹99 టికెట్. అదేంటో నాకు తెలియదు బ్రదర్. ఇదేంటంటే మన సురేష్ బాబు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సినిమాని. వాళ్ళ విషయంలో బాగా విషయం తెలిసినాడు కదా. అవును, నేను అక్కడతో నా జాబ్ ఆగిపోతుంది బ్రదర్. నేను అక్కడ నుంచి ఓవర్ స్టెప్ చేయను. కంటెంట్ డెలివరీ చేసేదాకా నేను చూసుకుంటాను. తర్వాత ఇక వాళ్ళ స్టాఫ్ ఉంటారు, కేపబుల్ స్టాఫ్, సార్ మీరు చూసుకోండి. నేను అసలు అడగను కూడా, ఏ థియేటర్లో వేసారని కూడా అడగను నేను. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 25 years ఆఫ్ ట్రాజెక్టరీ, కెరీరు, రన్నింగ్, హిట్స్, ఫ్లాప్స్, ఇవి అవి అన్నీ అన్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ సినిమా నీకు ఒక డైరెక్టర్గా కానీ, ఒక యాక్టర్గా కానీ, లీడ్ యాక్టర్గా కానీ ఏ కైండ్ ఆఫ్ మైలేజ్ పట్టుకొస్తుంది అన్నది నీకు జడ్జి? అది నాకు తెలియదు బ్రదర్. అది ఏంటంటే అది మైలేజ్ అనేది యూఆర్ టాకింగ్ ఆఫ్ సక్సెస్ ఆర్ వాట్ ఎవర్, అది నాకు తెలియదు, అది నా కంట్రోల్ లేదు. అట్లీస్ట్ బట్ ఇట్స్ గివెన్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఈ సినిమా వల్ల నేను 1.5 years మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ అవ్వగలిగాను ఈ ఏజ్లో. దానికి మోటివేషన్ ఏంటి? నేను ఈ సినిమా చేయాలనే కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ ఏజ్లో నేను అలాంటి సినిమాలో అలాంటి యాక్షన్ చేయగలిగాను అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దట్ ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఇచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ రాదు దేనికైనా సరే. సో దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ దట్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అ ఫిల్మ్ ఆఫ్ దట్ స్కేల్ and magnitude I was able to achieve by writing, producing, acting and directing. Too many portfolios. Yes. అంటే నువ్వు ఇంతలో గతంలో చేసినవే అనుకో అవన్నీ. But this was different because of the... What way? It's an action film, no. It's action. It's physically excruciating. Yes, excruciating. And mentally exhausting. Because there is a child. సినిమా అంతా చైల్డ్ ఉంటుంది కదా. You have to direct the child, act with the child. Child తో యాక్ట్ చేయాలి. చైల్డ్ సెంటిమెంట్ ని యాక్షన్ పార్ట్ సపోర్ట్ చేస్తుందా, యాక్షన్ పార్ట్ ని సెంటిమెంట్ సపోర్ట్ చేస్తుందా? అంటే మిక్స్ ఆఫ్ బోత్. సెంటిమెంట్ అని చెప్పేసి నేను నోరు రుద్దలేదు బ్రదర్. ఏది అది అలాంటి టైప్ ఆఫ్ సెంటిమెంట్ రుద్దుడు ఇవన్నీ ఏమి చేయలేదు. ఎస్, దెర్ విల్ బి ఫీలింగ్. ఇవాళ రోజుల్లో పీపుల్ ఒక షార్ట్ చూసి వాళ్ళకి కనెక్ట్ అయ్యి లేకపోతే డిసైడ్ అయిపోయే రోజుల్లో అంతంత రుద్దుడు సెక్షన్ లేదా. ఆ షార్ట్ బాగుంది, డైలాగ్ బాగుంది, నన్ను కూడా చంపేస్తారంటే నీకేం అవనివ్వను అన్న దాంట్లోనే హీరోయిజం ఉంది. అవును, నీకేం అవనివ్వను, నీకేం అవదమ్మా అంటే వేరే. ఆ డైలాగ్ ట్రైలర్ ఎందుకు పెట్టండి, ఓ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని మీకు చెప్పడానికి అంతే కదా. సో దట్ స్పోక్ రియలీ వాల్యూమ్స్. అదే ఆ 3 నిమిషాల వీడియోలో. అవును, ఇది రియల్లీ. ఇప్పుడు ఈ అంటే ఒక కెరీర్ అన్న తర్వాత దేర్ ఆర్ హైస్ అండ్ లోస్. అవును, డెఫినెట్ గా. నీ హై పాయింట్ ఏది, లో పాయింట్ ఏది? ఐ నెవర్ టేక్ ఇట్ లైక్ దట్ బ్రదర్. ఐ నెవర్ టేక్ హై ఆర్ లో. సినిమా హిట్ అయితే ఎగిరెగిరిపోవడం, ఫ్లాప్ అయితే డిప్రెస్ అవ్వడం ఏది జరగదు. సినిమా అవగానే నెక్స్ట్ సినిమా ఏంటని ఆలోచించుకుంటూ పోవడం అంతే. ఐ నెవర్ ఫెల్ట్ లో. స్టార్టింగ్లో ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా సినిమా బాగాలేదంటే కొంచెం ఫీల్ అయ్యాను, కొంచెమే. నీకేం తెలుసు బొక్క అనుకునేవాడిని మైండ్లో. బట్ నౌ ఐ టోల్డ్ యూ నో ఐఎమ్ ఇమ్యూన్.
యూఆర్ ఇమ్యూన్. యూ కెన్ సే వాట్ యూ వాంట్ అబౌట్ మై ఫిల్మ్, ఐ జస్ట్ వాచ్ యూ, దట్స్ ఇట్. అదే నువ్వు సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని టు అదర్స్, అట్ ది వెరీ సేమ్ టైమ్ యూ డెవలప్ ది సెన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆల్సో. అంటే నౌ ఐ అండర్స్టూడ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్, ఎస్పెషలీ ఇన్ అవర్ కంట్రీ వేర్ దెర్ ఆర్ 10 Indians, you have 11 opinions. One more Oh, than so, the number. so it doesn't matter. I mean, everybody has the right to an opinion, Right. and we just listen to it. ఫ్యాంటాస్టిక్ రవి. నువ్వు ఈ సినిమా గురించి అంటే ఇంతకు ముందు సినిమాలు రిలీజ్ అయినప్పుడు యు ఆర్ నెవర్ దట్ ప్రివిలెంట్ బిఫోర్ కెమెరాస్, బిఫోర్ మీడియా. ఇంతలా లేదు ఎప్పుడు. అవును. దిస్ టైమ్ సమ్వేర్ సమ్ డిఫరెన్స్ రియల్లీ. అంటే అది మా పిఆర్ఓలు వంశీ శేఖర్ వాళ్ళ పర్సిస్టెన్స్. ఎస్, దే ఆర్ రియల్లీ ఆన్. వాళ్ళు పుష్ చేశారు నన్ను, బాగా పుష్ చేసి, లేదన్నా ఈ సినిమాకి నువ్వు కనపడాలి, బయటికి రావాలి, మాట్లాడాలి ఆడిటోరియం. వద్దయ్యా, నేను మన ట్రైలర్ ఉంది కదా, ట్రైలర్ని చూసి నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. నో యూ హ్యావ్ టు కమ్అట్ అని చెప్పి వాళ్ళు నన్ను పుష్ చేయటం వల్లే ఇన్ని ఇంటర్వ్యూస్ వచ్చి మీ ముందు కూడా కూర్చుంది. కరెక్ట్. నో వాళ్ళకి తెలుసు, దే నో హౌ టు డ్రైవ్ ఎ కంటెంట్ ఇన్ టు ది మైండ్స్ ఆఫ్ ది ఆడియన్స్ అన్నది. దే ఆర్ గుడ్ అట్ దట్ క్రాఫ్ట్. ఎనీహౌ, పోనీ వాళ్ళ కారణంగా వాళ్ళ పుణ్యమా అని నువ్వు మా అందరికీ దొరకడం అన్నది, లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు, అదే ఫోన్ నెంబరో తెలీదు, ఒకసారి పలుకుతావు అదే ఫోన్ నెంబర్ మీద, రెండోసారి పలకవు. ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఒకటే నెంబర్, నేను ఎప్పుడు మార్చరు. అదే నాకు తెలుసు, అందుకనే ఒకటే ప్రతి కాల్ ఎత్తుతాను. ఏదో టెలిమార్కెటింగ్ కాల్ వచ్చినా కూడా ఎత్తుతాను, సారీ అమ్మా అంటాను, లేకపోతే ఏదో ఒకటి చెప్తాను, లేకపోతే కరెక్ట్ అమ్మా, నంబర్ కరెక్టే కానీ ఆ మనిషి పోయాడమ్మా అని చెప్తాను, ఏదో ఒకటి చెప్తాను, కానీ ఫోన్ అయితే ఎత్తుతాను. హవెవర్ రవి, ఆల్ ది వెరీ బెస్ట్. నీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లోన్ యాప్స్ వస్తాయి, లోన్లు తీసుకోవాలని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ మధ్యన ఫోన్ చేస్తారు. అవును, మీకు లోన్ ఉందా లేదా? మీకు లోన్ ఇస్తున్నాం సార్, తీసుకోండి సార్. అమ్మ నాది ఒక్కటే రిక్వెస్ట్ అమ్మా, ప్లీజ్ ఏంటి లోన్ మాత్రం నేను తీసుకుంటానమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి నీది, కానీ ఈఎంఐ మాత్రం నువ్వే కట్టాలమ్మా అని. ఏంటి సార్ అంటుంది. సో ఇలా వాళ్ళతో ఏదో ఒక జోక్ వేసి సరదాగా నవ్వించి పెట్టేస్తాను. అదే రియల్లీ. ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వాలని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి అనుకో, కొత్త థాట్, ఒక కొత్త అప్రోచ్, ఏదో ఇంకా నెక్స్ట్ క్యూలో ఉన్న డైరెక్టర్. నేను అందరికీ అదే చెప్తాను బ్రదర్, ఒక సినిమా అందరికీ నచ్చాలన్నట్టు మాత్రం తీయద్దు. ఎప్పుడైతే నువ్వు అందరికీ నచ్చాలని అందరూ అదే సినిమా తీస్తారో ఒకటే సినిమా తీస్తాం మనం. నేను కొంతమందికి నచ్చినా పర్వాలేదు, కానీ కొత్త సినిమా తీస్తాననే థాట్ ప్రాసెస్తో వచ్చి దానికి తగ్గట్టు బడ్జెట్ ఫిక్స్ చేసి ఆ బడ్జెట్లో తీస్తే కనుక ఐ థింక్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ లైక్ మలయాళం. కరెక్ట్. ఎలా చేస్తున్నారు వాళ్ళు మరి? వాళ్ళేమి పాన్ ఇండియా అనుకోవట్లేదు, ఆంధ్రాలో ఆడాలనుకోవట్లేదు, ఎక్కడే వాళ్ళ భాషలో వాళ్ళ కోసం నీట్గా వాళ్ళ సినిమా కొత్త కాన్సెప్ట్స్తో ఎలా తీస్తున్నారు వాళ్ళు మరి? మనం ఎందుకు తీయలేకపోతున్నాం మరి? అదే ఇందాక స్టేట్ అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేయటం. ఒకలాంటి సినిమాలు వస్తాయి, ఒకే సినిమా వస్తుంది. యాక్షన్ విత్ ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, లవ్ స్టోరీస్, సాంగ్స్ అండ్ ఫైట్స్, ఇదే అండ్ కామెడీ అండ్ కామెడీ అండ్ కామెడీ. ఏ సినిమాలు తీస్తాం మరి? బాగుంది. గుడ్ కాన్వర్జేషన్ రవి. థ్యాంక్ యూ. అండ్ యూ హ్యావ్ రియలీ డెల్ట్ ద ఫిల్మ్ విత్ ఎ న్యూ యాంగిల్, న్యూ లుక్. అది కనిపిస్తుంది దాంట్లో ట్రైలర్లో కూడా. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ హ్యాస్ రియల్లీ ప్రొవిజన్డ్ us టు స్పీక్ అట్ లెంత్ టు యూ అబౌట్ ద ఫిల్మ్. ఇదేంటి ఈ సినిమా, ఇంత వైలెన్స్ ఏంటి ఫిల్మ్లో, ఈ చైల్డ్ ఏంటి, గొడవ ఏంటి అంత అడగాలని. మీరు సినిమా చూస్తే జస్టిఫైడ్ గానే అనిపిస్తుంది బ్రదర్. ఏది ఓవర్ గా ఉండదు, ఏది ఫోర్స్డ్ గా ఉండదు. ఇది ఇలాగే జరగాలి కదా మరి, కదా ఇలాగే జరుగుతుందేమో, ఇలాగే అలాగే అనిపిస్తుంది. కథ డిమాండ్ లేకుండా ఎక్స్ట్రాగా ఏమి పెట్టలేదు పడుతుంది. గుడ్ 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 గుడ్. అదే నీకైనా నువ్వు చేసిన ఒక జడ్జిమెంట్ తో నువ్వు చేసిన సినిమా బాగా ఆడింది అనుకో, యూ విల్ డెవలప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకొక జడ్జిమెంట్ నీ జడ్జిమెంట్ నెక్స్ట్ ఇంకొకటి కొత్తగా ట్రై చేయడానికి కొంచెం ఇంపెటస్ ఇస్తుంది, ధైర్యాన్ని. ఫిలిప్, యూ విల్ గెయిన్ దట్ ఫిలిప్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ రవి. రాజర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే దీనిలో ఇంకోటి కూడా ఉంది, చాలా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రై చేసి చాలా కష్టపడి దాని గురించి ముందు సినిమా తీయడం పక్కన పెట్టి ముందు అసలు ఫిజికల్ గా అవును చాలా ట్రైన్ అవడం కాబట్టి
ఇట్ రియల్లీ సో బట్ ఐ లైక్ ఇట్ సో మచ్ దట్ సినిమా అయిపోయినా కూడా ఐ కంటిన్యూ ద ట్రైనింగ్. ఓ ఎందుకంటే బాగుంది, ఇట్ హెల్ప్స్ మీ ఇన్ మెనీ వేస్. అవును, సో ఇట్స్ అ ఫిజికల్ ఎక్సర్సైజ్, Advantage. ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా, ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ అవును, ఎక్సర్సైజ్. అవును. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ద ట్రైనింగ్ అనమాట అది. గుడ్.